కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలే పునాదులు. వారి కృషితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం. దశాబ్ద కాలంగా కార్యకర్తలు కష్టపడ్డారు. వాళ్ళ కాళ్ళు గడిగి నెత్తిన పోసుకున్న రుణం తీరదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయడంకా మోగించాలి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ తీన్మార్ మల్లన్న. రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోండి. 2020 నవంబర్ నాటికి ఎవరైతే డిగ్రీ పూర్తి చేసిర్రో, డిగ్రీ కానీ, బీటెక్ కానీ, లేకపోతే డిప్లొమా కానీ, డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటూ చదువు ఎవరైతే చదివిరో ఖచ్చితంగా పట్టభద్రులారా మీరు ఓటు నమోదు చేసుకోండి. మీ ఓటు నమోదు ఎలా చేసుకోవాలంటే ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. CEO తెలంగాణ, ఇగో CEO తెలంగాణ.nic.in, దీని మీద క్లిక్ చేయండి. ఇగో CEO తెలంగాణ, ఇక్కడ ఇగో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అని మీకు సపరేట్ విండో వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్, అప్లై ఆన్లైన్, ఇగో ఈ ఫామ్ మీకు వస్తుంది. ఫామ్ నెంబర్ 18. ఈ ఫామ్ నెంబర్ 18ని మీరు ఫిలప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఉన్నటువంటి వివరాలన్నీ. ఆ తర్వాత దీంట్లో కూడా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, పోలింగ్ స్టేషన్, మీ ప్రస్తుతం ఉన్నటువంటి, తర్వాత ఆధార్ నెంబరు, ఈ గ్రాడ్యుయేటా, డిప్లొమానా, ఇవన్నీ పెట్టాలి. డిక్లరేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ మీ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. చేసిన తర్వాత కాన్స్టిట్యున్సీని చూజ్ చేసుకొని సబ్మిట్ కొడితే మీ ఓటు నమోదు అవుతుంది. ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చేసుకోవచ్చు. దయచేసి మీరు ఎవరైతే అప్లై చేసుకుంటా ఉన్నారో మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని అప్లై చేసుకోండి. డిగ్రీ మెమో, ఆధార్ కార్డు, ఆ తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి జనరల్ ఓటర్ కార్డు, వీటన్ని వివరాలను దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో, గతంలో మాకున్నది కదా ఓటు మళ్ళీ ఎందుకు మళ్ళీ అంటే లేదు, పాత ఓటర్లు కూడా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవాల్సిందే. అందరూ చేసుకోవాలి. దయచేసి ఓటర్ గా నమోదు కండి. దీనికి సంబంధించిన అంటే ఎట్లా అప్లై చేయాలి, తర్వాత ఎట్లా ఏమేమి కొట్టాలనే దానిపైన కూడా వీడియో ఉంది మన దాంట్లో. వీడియో ఉంది, క్యూన్యూస్ లో ఉంది ఆ వీడియో. కాకపోతే ఈ లింక్ राणा भाई ये लिंक उधर पेस्ट करो चैट बॉक्स में. CEO తెలంగాణ, ఓకే. మీకు డిస్క్రిప్షన్ లో ప్లస్ చాట్ బాక్స్ లో రెండిట్లలో మీకు లింక్ ఉంటుంది, అది మీరు ఒకసారి చూడొచ్చు. ఇక నిన్న పరకాల, భూపాలపల్లి, ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరిగింది. అక్కడ పరకాల మన రేవూరి ప్రకాష్ రెడ్డి అన్న, ఆ తర్వాత భూపాలపల్లి గండ్రా సత్తన్న ఆధ్వర్యంలో నిన్న సమావేశం జరిగి ఓటర్ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడం కోసం నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఒక ప్రత్యేక కమిటీలను అక్కడ నియమించడం జరిగింది.